The question is that the following motion moved by Sri Bendula Tirumala Naidu, MLC, is before the House. That an address be presented to the Governor as follows. That the members of Andhra Pradesh Legislative Council assembled in the 45th session of Andhra Pradesh Legislative Council are deeply grateful to the Governor for the address which he has been pleased to deliver to the Legislative Council on 22/7/2024. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is adopted by the House. I may announce to the House that I have received the following message from the Honorable Speaker, Andhra Pradesh Legislative Assembly. In accordance with Rule 123 of Rules of Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy of the following bills as passed by the Legislative Assembly on the 24th July 2024 and signed by me. The Andhra Pradesh Land Titling Refill Bill 2024, LA Bill number 10 of 2024. The Dr. YSR University of Health Sciences Amendment Bill 2024, LA Bill number 11 of 2024. The above bills are before the House and will be taken up today. I request the Minister for Revenue, Registration and Stamps to move the motion for taking into consideration of the Andhra Pradesh Land Titling Refill Bill 2024. Honorable Chairman, sir, I beg to move that the Andhra Pradesh Land Titling Repeal Bill 2024 to be taken into consideration. Motion moved. అనాదిగా అధ్యక్ష మనమందరం కూడా ఈ సమాజంలో భూమాతగా నేల తల్లిగా ఈ భూమిని మనం భావిస్తాం అధ్యక్ష. మన సంస్కృతిలో అధ్యక్ష కేవలం ఆస్తి కాదు అధ్యక్ష, అదొక అనుబంధం అధ్యక్ష. ఈ భూమాతని చెరబట్టడానికి ఈ యొక్క నియంత తెచ్చినటువంటి చట్టమే యొక్క అధ్యక్ష ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధ్యక్ష. ఇటువంటి చట్టం ప్రపంచంలో ఏ నియంత కూడా తీసుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష గత 5 ఏళ్ల పరిపాలనలో దాదాపుగా 2 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైందని చెప్పేసి ప్రిలిమినరీగా మాకు తెలుస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ భూములు కానీ పేదల భూములు కానీ. గవర్నమెంట్ భూములతో పాటు ఈ యొక్క ప్రైవేట్ భూముల్ని కూడా కబలించాలని చెప్పేసి ఈ చట్టం వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఎంతోమంది రైతులు అవ్వచ్చు, ల్యాండ్ లార్డ్స్ అవ్వచ్చు అధ్యక్ష, నిద్రలేని రాత్రులు గడిపారు అధ్యక్ష. ఎందుకంటే ఈ చట్టం అలా లోపభూయిష్టంగా ఉంది కాబట్టి, ఇది ఒక నల్ల చట్టం కాబట్టి వారి భూ హక్కులన్నీ కూడా హరించిపోతాయని భయంతో ఎంతో మంది కూడా నిద్రలేని రాత్రులు గడిపారు అధ్యక్ష. అదే అధ్యక్ష గత 5 సంవత్సరాలు అధ్యక్ష ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం రాగానే అధ్యక్ష 2 సంస్కరణలు తెచ్చాయి అధ్యక్ష. ఒకటి సమగ్ర సర్వే, ఎందుకంటే ల్యాండ్కి సంబంధించిన కూడా అది కూడా చెప్తున్నారు అధ్యక్ష, దాని సబ్జెక్ట్ కాకపోయినప్పటికీ కూడా సమగ్ర సర్వే అధ్యక్ష. అది కేవలం చూస్తూ ఉంటే ఏదైతే గత ముఖ్యమంత్రి ఈరోజు వైసీపీ ఫ్లోర్ లీడర్గా ఏదైతే ఉన్నారో అసెంబ్లీలో వారి యొక్క ప్రచార ఆర్భాటం అలాగే అధికార మదం తప్ప ఏమీ కనపడలేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఏదైతే పాస్బుక్లు 95% పాస్బుక్లు అందరి దగ్గర ఉన్నాయో అవన్నీ కూడా మార్చి రాజముద్ర బదులు ఈయన ఫోటో వేసుకునే విధంగా ఈ యొక్క పాస్బుక్లు ఇవ్వటం, అలాగే అధ్యక్ష బౌండరీ రాళ్ల మీద అతని ఫోటో చెక్కటం. అంటే కొన్ని ఊరో చెక్కిన తర్వాత ఎవరు చెప్పినట్టున్నా దిష్టి బొమ్మల్లాగా ఉన్నాయి, దిష్టి బొమ్మలకి అర్ధనగ్నంగా పెడతారు కాబట్టి అతని ఫోటో అర్ధనగ్నంగా చూడలేమని చెప్పేసి ఏమో మొత్తానికి అయితే మొత్తం అవి మార్చేసి కేవలం ఆయన పేరు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆ దాదాపుగా 642 కోట్ల రూపాయలు వృధా చేసే విధంగా దాంతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయొచ్చు అండి. కానీ ప్రచార ఆర్భాటంతో ఈ యొక్క స్టోన్స్ పెట్టడం,
ఏదో ఉచితంగా ఆయన ఇచ్చినట్టుగా చేయటం అది కూడా చాలా బాధాకర విషయం అధ్యక్ష. తప్పకుండా రీసర్వే మీద కూడా ఇప్పుడు వితోడ్లో పెట్టాం అధ్యక్ష. దానిపైన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తిగా రివ్యూ చేసి గ్రామ స్థాయిలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా సాల్వ్ చేసిన తర్వాత దాన్ని మెరుగ్గా ఎలా సేవ చేయగలమో దానికి కూడా చూస్తారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఇటువంటి చట్టం ఎంత హానికరమో రాజ్యాంగ పరంగా మనకు వచ్చినటువంటి ఎన్ని హక్కులు హరిస్తుందో అన్ని చూశారు కాబట్టి ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహం వచ్చింది అధ్యక్ష. అందుకనే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ప్రచారంలో చాలా గట్టిగా చెప్పారు అధ్యక్ష. ప్రభుత్వం రాగానే ఈ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పేసి 42 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయంగానే రెండో సంతకం పెట్టే అధ్యక్ష. ఈ రోజున ఇది మళ్ళా రద్దుకు మేము ఈరోజు అసెంబ్లీకి కానీ కౌన్సిల్కి కానీ తేవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ యొక్క చట్టంలో అధ్యక్ష రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్ పత్రాలు ఇవ్వరంట అధ్యక్ష. వాళ్ళ దాంట్లో అంటే పత్రాలు కానీ పేరు లేకుండా ఉండే అవకాశం ఆయనకు ఉంది అధ్యక్ష. ఎందుకంటే లోటస్ పాండ్లో ఉన్న విల్లా పేరు ఆయన పేరు ఉండదు, బెంగళూరులో ఉన్న పేరు ఆయన ఉండదు, లేకపోతే ఎలా మన తాడేపల్లి ప్యాలెస్ పేరు ఆయన ఉండదు, బ్రిటన్లో ఉన్నటువంటి లండన్ ఉన్నటువంటి ప్యాలెస్లో ఆయన పేరు ఉండదు. కానీ ఆయన మాత్రం ఎంజాయ్ చేస్తాడు. కానీ పేద ప్రజలు భూ హక్కు మీద పత్రం మీద పేరు ఉందో లేదో తెలియకుండా వారు ఎంజాయ్ చేసే పరిస్థితి ఉండదు అధ్యక్ష. లక్షలు ఖర్చు పెట్టుకుని సబ్ రిజిస్ట్రార్ చేసే ఆఫీసులో డబ్బు కట్టిన తర్వాత జెరాక్స్ కాపీ వస్తే వాళ్ళకి అంటే గతంలో లింకులు కానీ అడంగలు కానీ అవన్నీ కూడా ఈసీలు కానీ అన్ని జాగ్రత్తగా పరుచుకుని తన హక్కుగా భావించేవాడు ఒక రైతు సార్, ఒక భూ హక్కుదారుడు. కానీ అవన్నీ హరించే విధంగా ఈ దస్తావేజులు లేకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. మరి ముఖ్యంగా అధ్యక్ష, ఏదైతే సెక్షన్ 5 పెట్టారో అధ్యక్ష, దాంట్లో టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ TRO అతన్ని నియమించారు అధ్యక్ష. అతను ఎవరు అధ్యక్ష? ఒక అధికారి కాదు, ఎవరినన్నా పెట్టుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు ఈ యొక్క యాక్ట్లో పెట్టారు అధ్యక్ష. అంటే చెంచల్ కూడా జైల్లో అతన్ని జైలు మేట్ అవ్వచ్చు, ఆయన ఇంట్లో పనిచేసే పని మనిషి అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు అధ్యక్ష. ఇది ఏమాత్రమైన సమంజసమా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదే అధ్యక్ష, ఎవరైనా కానీ ఆన్లైన్లో పేర్లు మార్చుకుంటే అధ్యక్ష, అది తిరిగి మార్చడం అనేది సామాన్యుల వల్ల సాధ్యం కాని పరిస్థితి అధ్యక్ష. చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటాయి అధ్యక్ష, 2-3 సెంట్లు 4 సెంట్లు అలాంటి. అది మళ్ళా వాళ్ళు నియమించినటువంటి టైటిలింగ్ అధికారి అప్పీల్ చేసి పోరాటం చేయాల్సిన పరిస్థితి అధ్యక్ష. పేదవాడు ఎలా చేస్తాడు అధ్యక్ష? చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. అలాగే ముఖ్యంగా అధ్యక్ష, రాష్ట్రంలో ఆస్తులు ఉంటాయి అధ్యక్ష. కొందరు కర్ణాటక పోతారు, ఢిల్లీ పోతారు, లేకపోతే అమెరికా వెళ్తారు, విదేశాలకు వెళ్తారు. 2 సంవత్సరాలు కనుక వారు వచ్చి చూసుకోకపోతే దాంట్లో ఫేక్ ఐడీస్. ఎందుకంటే అధ్యక్ష, గత ప్రభుత్వంలో మనం చూసాం, ఒంగోలులో అవ్వచ్చు, తిరుపతిలో అవ్వచ్చు. తిరుపతిలో అయితే దారుణం అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఒక మహిళ ఆవిడ భూమి తిరుపతిలో ఉండి ఆవిడ ఎక్కడో హైదరాబాద్లో ఉంటా ఉంటే ఆవిడకు నోటీస్ వచ్చింది అధ్యక్ష. ఆవిడ వేరే వాళ్ళకి రిజిస్టర్ చేసినట్టు, ఆ రిజిస్టర్ చేసిన తర్వాత బ్యాంకు లోన్ తీసుకున్నట్టు, వాళ్ళు కట్టబోనట్టు ఆక్షన్గా వచ్చింది అధ్యక్ష. చాలా ప్రముఖమైనటువంటి ఒక అధికారి ఒక సోదరి అధ్యక్ష ఆమె. అంటే ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఆమె భూమి ఆమెకు తెలియకుండా ఇతరులకు అమ్మేసినటువంటి పరిస్థితి మనం గత ప్రభుత్వం చూసాం అధ్యక్ష. అలాగే ఒంగోలులో కూడా మనం చూసాం అధ్యక్ష. ఖాళీగా ఉన్న భూములన్నింటికి కూడా ఫేక్ లింకులు, ఫేక్ బిల్లులు పెట్టి అవన్నీ కూడా అన్యాక్రాంతంగా అయ్యే విధంగా చేశారు. ఇవన్నీ కోసమే ఈ యొక్క నూతనమైనటువంటి అంటే ఏదైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి చేశారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, వారసత్వ హక్కులు కూడా అధ్యక్ష పూర్తి నిర్ధారణ TROకి ఇచ్చారు అధ్యక్ష. దీని మూలంగా ఇంకా గొడవలు పెరిగే విధానం ఉంటుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, రాజకీయ నాయకులు ప్రలోభాలు అంటే మా అంతా కూడా పాజిటివ్ ప్రోయాక్టివ్ రాజకీయ నాయకత్వం అధ్యక్ష. కానీ గత 5 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా దోచుకోవాలి దాచుకోవాలనే నాయకత్వం ఉంది కాబట్టి అది చాలా తప్పుదారి పట్టే విధంగా ఉండదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, సెక్షన్ 16 టైటిల్ రిజిస్ట్రేషన్లో పేరు మార్చిన వ్యవహారంలో అధ్యక్ష ఏదన్నా ఇబ్బంది జరిగితే అధ్యక్ష
కేవలం హైకోర్టులోకి వెళ్ళే విధంగా, అంటే పేదవాడికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా, అంటే ముఖ్యంగా ఎందుకంటే అధ్యక్ష ఈ రాష్ట్రంలో దాదాపుగా 1,35 కోట్ల సర్వే నంబర్లో 1.35 కోట్ల సర్వే నంబర్లో 3.40 కోట్ల ఎకరాల భూమి ఉంది అధ్యక్ష. దాంట్లో 30 సెంట్ల నుంచి ఎకరం భూమి ఉన్న వాళ్ళు 42 లక్షల మంది అధ్యక్ష. 2 ఎకరాలు ఉన్న రైతుల అధ్యక్ష 26 లక్షల మంది అధ్యక్ష. 3 ఎకరాల భూమి ఉన్న రైతులు 21 లక్షల మంది అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళంతా పేద బడుగు బలిగిన వర్గాల అధ్యక్ష. వీళ్ళకి ఏదన్నా ఇష్యూ వస్తే సివిల్ కోర్టులోకి వెళ్ళటానికి లేని విధంగా ఏదో చట్టం తెచ్చారో ఇది ఎవరిని హర్షించే విషయమా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఏదన్నా ఇబ్బంది వస్తే మళ్ళీ హైకోర్టు పోవాలి. హైకోర్టులో కూడా కేవలం రివిజన్ మాత్రమే వేయగలరు తప్ప లోతుగా చేయడానికి లేకుండా కేవలం వాళ్ళ ఆఫీసర్లకు ఇచ్చే విధంగా ఈ యొక్క చట్టం తెచ్చే అధ్యక్ష దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష గత ప్రభుత్వం చెప్పే అబద్ధాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ అధ్యక్ష 512 జియో రహస్యంగా ఉంచారు అధ్యక్ష. పైగా ఇంకా చట్టం ఇంకా కాలేదు అని చెప్పేసి గతంలో అబద్ధాలు చెప్పారు అధ్యక్ష. కానీ రాష్ట్రంలో అధ్యక్ష అక్టోబర్ 31, 2023 నాటికి ఈ చట్టం తీసుకురావటం, దాని తర్వాత వీళ్ళకి అథారిటీ ఏర్పాటు చేయటం, కమిషన్ నియమిస్తూ కూడా 2023 డిసెంబర్ 29 ఉత్తర్వులు ఇచ్చారు అధ్యక్ష. అంటే అన్ని అబద్ధాల పునాది ఉన్నటువంటి పార్టీ ఈ యొక్క వైసీపీ పార్టీ కాబట్టి ఎప్పుడు చూసినా కూడా ప్రజలకు చెప్పినప్పుడు ప్రజల సంక్షేమం చెడు చేయరు, ఈ మాత్రం అబద్ధాలు మాత్రం నిండుగా చెప్తారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష నీతి ఆయోగ్ చెబితేనే మేము చేశాము అని కూడా అబద్ధాలు చెప్పారు. ఎందుకు అధ్యక్ష అంటే దీని మీద నాగిళ్ళ వెంకటేష్ అనే వ్యక్తి ఆర్టీఐ కింద నీతి ఆయోగ్ని అడిగితే వాళ్ళు క్లియర్గా చెప్పారు అధ్యక్ష. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టంపై తమ దగ్గర ఎలాంటి సమాచారం లేదని చెప్పేశారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష నీతి ఆయోగ్ ముసాయిదా చట్టానికి మన ఏపీ టైటిలింగ్ చట్టానికి ఉన్నట్టు వ్యత్యాసం కూడా మనం చూసుకోవాల్సింది అధ్యక్ష. టీఆర్ఓ విషయం మీకు చెప్పాను అధ్యక్ష. ఏ పర్సన్ అంటే ఒక అధికారి పెట్టాల్సిన దగ్గర ఏ పర్సన్ అని పెట్టారు, ఎవరైనా పెట్టుకోవచ్చు అధ్యక్ష. అలాగే అధ్యక్ష నీతి ఆయోగ్ ముసాయిదా చట్టం ప్రకారం టీఆర్ఓ ఏదైనా వివాదాన్ని గుర్తిస్తే అది డిస్ప్యూట్ రిజిస్టర్లోకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత అది ల్యాండ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఆఫీసర్ వద్దకు వెళ్తుంది. కానీ ఏపీ రూపొందించే చట్టంలో ఈ ఆఫీసర్ పోస్టే లేదు అధ్యక్ష. అంటే నీతి ఆయోగ్ చెప్పినటువంటి అంశాలని కూడా పరిణామం తీసుకోకుండా వారి సొంతంగా వారికి మంచి జరిగే విధంగా, వారి అనువాయికి మంచి జరిగే విధంగా, ఎలాగైతే ప్రైవేటు ఓనర్స్ అందరినీ కూడా భయభ్రాంతులు చేసి లాక్కునే విధంగా ఈ యొక్క చట్టాన్ని రూపకల్పన చేశారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఏదైతే నీతి ఆయోగ్ ముసాయిదా ప్రకారం అధ్యక్ష డిస్ప్యూట్ రెజల్యూషన్ ఆఫీసర్ వద్ద వివాదం తేలకపోతే అది సెక్షన్ 15 ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ట్రిబ్యునల్కు వెళ్తుంది అధ్యక్ష. ఆ ట్రిబ్యునల్ అధికారి జిల్లా జడ్జి కానీ అదే స్థాయి రిటైర్డ్ జ్యుడిషియల్ అధికారి గాని ఉంటాడు. కానీ అధ్యక్ష ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అధ్యక్ష ఒక జాయింట్ కలెక్టర్ కానీ లేకపోతే అదే ర్యాంకులో రిటైర్ అయిన అధికారికి ఇచ్చారు అధ్యక్ష. అంటే జ్యుడిషియల్ అంటే చేయాల్సినటువంటి అంశాలు, ఎందుకంటే నమ్మకం ఉంటుంది అధ్యక్ష, కోర్టుకు వెళ్తే తప్పకుండా న్యాయం జరుగుతుంది. అలాంటి అంశాలు కూడా వారి హక్కులు కూడా హరించేసి కేవలం వాళ్ళు పెట్టిన అధికారి ఏవైతే రాజకీయ నాయకుడు కనుసలలో ఉంటాడో అతని కనులలో జరిగేటట్టుగా ఇది ఒకటి పెట్టారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష నీతి ఆయోగ్ ముసాయిదా చట్టంలో సెక్షన్ 16 ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పుపై హైకోర్టు వెళ్ళవచ్చు. కానీ ఏపీ చట్టంలో ఈ ప్రొవిజన్ లేదు, కేవలం పునః పరిశీలన అధ్యక్ష. అలాగే అధ్యక్ష మరి ముఖ్యంగా ఎవరన్నా తప్పు చేస్తే వారికి 3 ఏళ్ల జైలు శిక్ష, 50,000 రూపాయలు ఫైన్ పెట్టారు అధ్యక్ష ఎక్కడ నీతి ఆయోగ్లో. కానీ వీళ్ళు 6 నెలల జైలు శిక్ష, 50,000 మాత్రమే పెట్టారు అధ్యక్ష. అధ్యక్ష నేను గతంలో చెప్పినట్టుగా నీతి ఆయోగ్ ముసాయిదా చట్టం ప్రకారం ఎవరన్నా భూమి యజమాని పేరు రిజిస్టర్ అయిన తర్వాత 3 ఏళ్ల వరకు ఎవరు అభ్యంతరం తెలియకపోతే అది శాశ్వత రైట్లో అవుతుంది అధ్యక్ష. కానీ వీరు దాన్ని 2 ఏళ్లకే కుదించారు అధ్యక్ష. ల్యాండ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఆఫీసర్, ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ట్రిబ్యునల్, హైకోర్టు ఇలా 3 అంచెల విధానాన్ని నీతి ఆయోగ్ ముసాయిదా పెట్టింది అధ్యక్ష. కానీ ఈ యొక్క ఏపీ చట్టంలో అధ్యక్ష 2 అంచెల వ్యవస్థనే పెట్టారు అధ్యక్ష. అంటే ఇవన్నీ కూడా కేవలం వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా, వాళ్ళకి దోచుకునే విధంగా ఉండే విధంగా చేశారు అధ్యక్ష. ఎన్డీఏ పార్టీ నేతృత్వంలో అధ్యక్ష ఈ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం కోసం సంస్కరణలు తెచ్చిన గతంగా బలమైన చరిత్ర ఉంది అధ్యక్ష. ఇప్పుడు కూడా అదే విధానంతో మంచి
చిత్తశుద్ధితో పనిచేసే విధానంతో ముందుకెళ్తా ఉన్న అధ్యక్ష. గతంలో ఎలాగైతే మీ సేవ, ఎనీవే రిజిస్ట్రేషన్లు, పరిపాలన సరళీకరణ వంటి కార్యక్రమాలు చేశాం అధ్యక్ష, ఇప్పుడు కూడా చేయాలని తపనతోనే చేస్తూ ఏదైతే ప్రజలకు హానికరమైనటువంటి బిల్లులు ఉన్నాయో, ఎందుకంటే మొత్తంగా చూస్తే తినక అరగాలం కష్టపడి ప్రజలు సంపాదించుకున్న ఆస్తులని కబలించే చట్టం కాబట్టి దీన్ని రద్దు చేయడానికి గౌరవ సభ అనుమతి కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.